P4 పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే చేయాలని సూచించారు. P4 లో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం పెరగాలన్న సీఎం చంద్రబాబు P4 లో మార్గదర్శుల సంఖ్య పెంచాలని అధికారుల్ని ఆదేశించారు. బంగారు కుటుంబాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వే చేయాలని సూచించిన సీఎం చంద్రబాబు మార్గదర్శులకు తగిన గుర్తింపు ఇవ్వాలని P4 పై సమీక్షలో ఆదేశించారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ను స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ గా మార్చాలని ఇప్పటికే అధికారులకు సూచించిన ఏపీ సీఎం చంద్రబాబు జీరో పావర్టీ P4 లక్ష్యంలో భాగంగా ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్ దత్తత ప్రక్రియల్ని వేగవంతం చేయాలన్నారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే నేడు P4 విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి P4 పురోగతిని సమీక్షిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా వీరిలో ఇప్పటి వరకు 70,272 కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. వీరిలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.